హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శామ్. అందరూ ఎలా ఉన్నారు? సో గాయస్, నేనైతే లాస్ట్ వీక్లో ఒక వెహికల్ అయితే పర్చేస్ చేసిన. సో ఆ వెహికల్ అయితే మీకు చూపించబడుతున్నా. సో మీరు కూడా రండి, చూద్దాం అందరం కలిసి. Ladies and gentlemen, are you ready? రండి గాయస్, మనం చూద్దాం. సో ఇదే నా కొత్త వెహికల్ అయితే శతక్ C25. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke. Biggie smoke from కొత్తగా లాంచ్ అయింది. సో గాయస్, ఈ వెహికల్ అయితే చాలా మంది అయితే రివ్యూ చేసినారు. బట్ వెహికల్ తీసుకొని మరి అయితే రివ్యూ చేసేది అయితే మనమే ఫస్ట్లో ఉన్నాము. సో వెహికల్ అయితే ఫస్ట్ అయితే చూద్దాము. లుక్ పరంగా కానీ అండ్ దగ్గర లుక్ పరంగా అయితే మొత్తం టేల్ అయితే మంచిగా ఉంది. లైట్ అయితే అండ్ చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంది. అండ్ ఇండికేటర్ అయితే చూడండి, మనం ఇండికేటర్ చూసినట్టయితే ఇండికేటర్ కూడా చాలా స్మూత్గా అయితే ఒక చిన్న కాంపాక్ట్లో మనకైతే ఒక చిన్న వెహికల్ అయితే కావాలనుకుంటే మాత్రం ఇదైతే పర్చేస్ చేయాలని అయితే నేనే చెప్తా. సో ఈ వెహికల్ యొక్క పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అయితే నేనైతే వీడియో ఎండింగ్లో చెప్తా. సో ఇప్పుడైతే వెహికల్ అయితే చూద్దాము. సో ఈ వెహికల్తో పాటు అయితే నాకైతే కంటెంట్స్ ఇచ్చేసినవి అయితే ఒక గిఫ్ట్ వౌచర్ అయితే ఇచ్చినారు అండ్ హెల్మెట్ ఇచ్చినారు అండ్ ఆర్సీ పొల్యూషన్ ఒక పేపర్ ఇచ్చినారు. పొల్యూషన్ అయితే దీనికి ఉండదు కాబట్టి దీనికి సంబంధించిన ఇంకో పేపర్ అయితే ఇచ్చినారు. సో అవైతే మనం చూద్దాము. అలాగే ఛార్జర్ కూడా చూపిస్తాను, రండి చూద్దాం. సో గాయ్స్, ఇదైతే మనకి చాలా స్మూత్గా ఉంది. సో మనకైతే వెహికల్ అయితే 98,000లో పడింది. ఈ పర్చేస్లో ఈ వెహికల్ అయితే రావడం అయితే నేనైతే బెస్ట్ అని చెప్తా. సో లోపలికైతే వచ్చేద్దాము. ఒకసారి కంటెంట్ చూద్దాం. లోపల మనకైతే ఇది ఒకటి ఇచ్చేసినారు వెల్కమ్ కిట్ లాగా. సో దీంట్లో ఏమున్నదైతే నేను ఇంతవరకు చూడలేదు. సో మేము ముందే ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ లోపల ఒక ఛార్జర్ ఇచ్చినారు, ఛార్జర్ కూడా చూపింది. సో ఛార్జర్ వచ్చింది అండ్ ఇక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో అట్లనే మనం ముందుకు వచ్చినట్టయితే సో ఇక్కడైతే మనం స్పేస్ చేసుకోవడానికి అయితే కొంచెం ప్లేస్ అయితే ఇచ్చినారు. అండ్ ఈ లోపలికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉన్నది లోపల. సో మెయిన్గా అయితే ఇది ఒక కిట్ ఇచ్చినారు. సో ఇదైతే మేము ముందు ఓపెన్ చేస్తా, ఏముందనేది నాకు కూడా తెలియదు. సో మనమైతే ఓపెన్ చేసి చూద్దాం. ఏముంటుందంట ప్రేమ్, ఏముంటుందంట లోపల? పక్కన చూడా. సో గైస్, దగ్గరికి అయితే రండి, చూద్దాం మనం. పేపర్ బయట అయితే గట్టిగా వేసినారు కదా. సో ప్యాకింగ్ మాత్రం గైస్ గట్టిగా ఉంది మొత్తం. సో ఏముంటుంది అనుకుంటున్నావు? ఏముంటుంది అనుకుంటున్నావు ఫ్రెండ్? పక్కన షూరా? సో ఓపెన్ అయితే చేస్తున్నాము. 1 2 3 స్టార్ట్. సో గాయస్, చాక్లెట్ అయితే ఉన్నాయి. సో ఏం చాక్లెట్స్ అనేది మనకు తెలియదు. चीटिंग करता है तू, चीटिंग करता है तू. సో మీకు అలాంటిది చేయండి, మీరు కూడా తినండి చాక్లెట్. సో మీకు కూడా ఇస్తాను లాస్ట్లో. ఎలా తింటున్నారా దీన్ని? దీనైతే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీని యొక్క పాజిటివ్ పాయింట్ తెలుసుకుందాం. తర్వాత అయితే నెగిటివ్ పాయింట్స్ అయితే చెప్తా. సో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంటుంది. మనం ఏ సందులో అయినా వెళ్ళిపోవచ్చు. సో మనం చూడడానికి డిజైన్ కూడా చూసినట్టయితే మొత్తం చాలా చిన్నగా ఒక మంచి చిన్న లుక్లో ఈ ప్రైస్లో అయితే ఇంకా ఈ వెహికల్ అయితే రాలేదు. సో అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఛార్జింగ్. మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్ అంటే బాధపడేది ఛార్జింగ్ విషయంలో, ఎందుకంటే ఎన్నో అవర్స్ పెట్టాల్సి వస్తుంది ఛార్జింగ్. సో ఈ వెహికల్ ఏంటంటే ఛార్జింగ్ అయితే 2 అవర్స్లో ఎక్కేస్తుంది. 1% to 80% అయితే 2 అవర్స్లో ఎక్కేస్తుంది. ఫుల్ ఛార్జింగ్ అని అయితే 3 అవర్స్ పడుతుంది. సో దీని నుంచి అయితే మనకి కిలోమీటర్ అయితే 1110 ఇచ్చినారు. సో ఓవరాల్గా మనం అయితే 100 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే చూసింది అయితే 105 వరకు వచ్చింది ఈ వెహికల్ అయితే. సో ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఈ డిజైనింగ్ అయితే మెయిన్గా నచ్చింది నాకు.
సో అన్ని వెహికల్స్ అయితే ప్లేన్ యూజ్ చేసినారు, బట్ ఇదైతే చాలా డిజైన్గా వచ్చింది అండ్ కొత్తగా లాంచ్ అయింది కాబట్టి చాలా ప్రీమియంలో చేసినారు ఇదైతే. సో ఇంకా కూడా సస్పెన్షన్స్ అవి కూడా మనకి బండి వెహికల్ అయితే మనం చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ అలవిల్ చేసినారు. ఈ ప్రైస్లో అయితే ఇవన్నీ రావడం అయితే వర్తనే చెప్తా. సో మెయిన్గా ఇప్పుడైతే నెగిటివ్ పాయింట్స్ తెలుసుకుందాం. మెయిన్గా దీంట్లో వచ్చిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ స్పీడ్ అయితే పోదు బండి. మ్యాక్సిమం ఈ వెహికల్లో పోవాలంటే స్పీడ్ 50 to 55 మాత్రమే పోగలుగుతుంది. సో దానికి మించి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ వెహికల్ అయితే తీసుకోవద్దు. ఎవరైతే మనకి ఒక బడ్జెట్లో ఒక మంచి వెహికల్ కావాలి, ఒక సిటీలో నేను తిరగాలి, నాకు కిలోమీటర్ రావాలి అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. సో అండ్ ఫ్యామిలీకి కూడా మంచిగా వర్క్ చేస్తుంది. ఎవరైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇది తీసుకోవచ్చా తీసుకోదా అని చాలామంది నెగిటివ్స్ చెప్తున్నారు. సో నేనైతే చెప్పేది అయితే తీసుకోవచ్చు ఈ వెహికల్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో నెక్స్ట్ అయితే మనకి అన్ని ఈవీ వెహికల్సే వస్తున్నాయి. సో ఎలక్ట్రిక్ వెహికలే, మనమైతే పెట్రోల్ వెహికల్ అయితే తొందరలో క్లోజ్ అయిపోతాయి. సో ఈ వెహికల్లో ఈ బడ్జెట్లో ఈ వెహికల్ అయితే మనం తీసుకోవచ్చనే చెప్తా. సో ఎంతమంది ఈ వెహికల్ యూజ్ చేస్తున్నారు అయితే కామెంట్ చేయండి అండ్ మన వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియో కోసం చూస్తూ ఉండండి మన ఛానల్.